జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆగు శ్రీకాంత్, నువ్వు మా అక్కకి చేసిన ద్రోహానికి నీ మొహం చూడాలన్న అసహ్యంగా ఉంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను విష్ణుతో ఒక్కసారి మాట్లాడాలి, ప్లీజ్. మాట్లాడాలా? ఏం మాట్లాడతావు? తన జీవితంలో ఏం సంతోషం మిగిల్చావని? నీతో తన జీవితాన్ని ఎంతో అందంగా గొప్పగా ఊహించుకుందా పిచ్చిది. తన కలల్ని కూల్చేశావు శ్రీకాంత్. నీ మీద అంత ప్రేమ పెంచుకున్న అక్క మనసుని అలా ఛిద్రం చేయాలని నీకెలా అనిపించింది శ్రీకాంత్? ఎందుకు మా అక్క లైఫ్ తో ఆటలు ఆడుకుంటున్నావు? ఎందుకు ఎందుకు ప్రేమిస్తున్నానని వెంటపడ్డావు? తన కోసం నీ ప్రాణమైన ఇస్తానని తనని మభ్యపెట్టావు. అమాయకురాలు శ్రీకాంత్. మా అక్క చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం తనది. అంత స్వచ్ఛమైన మనసు మీద ప్రేమ పేరు చెప్పి మానని గాయం చేశావు. చెరిగిపోని మచ్చలా మిగిల్చావు. నాకు తెలుసు కృష్ణ, ఐ నో. నేను చేసిన ఈ పని ఎంత పాపమో నాకు తెలుసు. దీనివల్ల విష్ణు ఎంత బాధపడుతుందో కూడా నాకు తెలుసు. బట్ అక్కడ నేనున్న నా పరిస్థితులు నా మనసుని బంధించేశాయి. నీకు తెలుసు కదా విష్ణు, ఏం జరిగిందో. నన్ను మాటైనా అడగకుండానే రాధ అక్కడ మాటిచ్చేశాడు. మాటిచ్చాకే నన్ను తన నిర్ణయం గురించి అడిగాడు. ఏం చేయను? రాధా నిర్ణయం తప్పు అని చెప్పే రోజు, ఏ రోజు రాదని రాబోదని వాడికి తెలీదు కృష్ణ. కానీ అడిగాడు, సరేనని చెప్పక తప్పలేదు. ఓకే, రాధా గారి మీద నీకున్న కృతజ్ఞత ఇలా తీర్చుకున్నావు. దానివల్ల ఒక ఆడపిల్ల జీవితం బలైపోతుందని ఆలోచించలేకపోయావా? నా అక్క బతుకుని బోడిద చేస్తున్నావని తెలుసుకోలేకపోయావా? సరే, నీ చెల్లి జీవితం బాగుండాలని అక్కడ మీ అన్నయ్య ఇచ్చిన మాట కోసం నిలబడ్డావు. గొప్ప తమ్ముడిగా చరిత్రలో నిలిచిపో. ఇక్కడ మా అక్క జీవితం ఏమైపోయినా నీకు అవసరం లేదు కదా. అందుకే మీ అన్న మా గురించి అవమానించినట్టు మాట్లాడినా కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా శిలలాగి నిలబడిపోయావు. ఇలాగే జీవితాంతం ఉండిపో. దయచేసి ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు. మా అక్కని డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో శ్రీకాంత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.